హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డిలైట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అనలిస్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. బీఈ బీటెక్తో పాటుగా నార్మల్ బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఇవ్వటం జరిగింది కాబట్టి ఏ డిగ్రీ వాళ్ళైనా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యూమన్ రీసోర్స్, సో హెచ్ఆర్ సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే హెచ్ఆర్ రిలేటెడ్ మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. 1 or 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్గా. సో ఈవెన్ ఫ్రెషర్స్ కూడా మీరు ట్రై చేయండి. సర్వ్ యాజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ పర్ఫార్మెన్స్ అడ్మిన్ రిలేటెడ్ ఎంక్వైరీస్. సో అడ్మిన్ రిలేటెడ్ ఎంక్వైరీకి సంబంధించి ఐడెంటిఫై ఆపర్చునిటీ టు improve PM process, collaborate with ITS to enhance resource management tools and systems by participating in testing, assisting in writing test scripts and preparing stage data as needed. సో డేటాని ఎప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేయటం కానీ, అంతేకాకుండా కొన్ని మేనేజ్మెంట్ టూల్స్ని యూజ్ చేస్తూ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. కొలాబరేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ప్రిపేర్ అండ్ ప్రజెంట్ రెగ్యులర్ రిపోర్ట్స్ ఆన్ పిఎం మెట్రిక్స్. సో పిఎం మెట్రిక్స్ని బేస్ చేసుకొని మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒక రిపోర్ట్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉండాలన్నమాట. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్తో పాటుగా బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలనుకుంటే డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్, అంతేకాకుండా ప్లానింగ్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అనలైజ్ డేటా అండ్ జనరేట్ రిపోర్ట్స్. సో ఎప్పటికప్పుడు డేటాని మీరు అనలైజ్ చేస్తూ జనరేట్ చేస్తూ ఉండాలన్నమాట రిపోర్ట్స్ని. సో ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అయితే మీకు బాగా ఉండాలి. సో ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.